ఒకప్పుడు సొంత ఇల్లు సామాన్యుడి కల అయితే ప్రస్తుతం ప్రభుత్వ పథకాల ద్వారా పల్లెల్లో సొంత ఇల్లు సాకారం అవుతున్నాయి. నగరాల్లో మాత్రం అది కలగానే ఉండిపోయింది. కేవలం కొందరు ఉన్నత ఉద్యోగులు మాత్రమే ఆ కల నెరవేర్చుకుంటున్నారు. మరికొందరు జాబ్ వచ్చింది కదా అని ఇంటికి అడ్వాన్స్ ఇస్తే మొదటి ఈఎంఐ వచ్చేలోపు జాబ్ ఊడిపోతోంది. గృహప్రవేశం చేయకుండానే ఆ ఇంటిని వదులుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు చేసి ఇల్లు కొనాల్సిన అవసరం ఉందా? లేదు, బి ఉంది. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. హోమ్ లోన్కు వెళ్లే ముందు మీకుండాల్సిన అర్హతలేంటో చూద్దాం. ఇంటికి తగిన బడ్జెట్, దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. చాలా మంది ఎక్కువగా బ్యాంకు రుణంతో ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ హోమ్ లోన్ పొందడం తలకు మించిన భారం. ఇంటి రుణం అనేది అప్పు లాంటిదే కాబట్టి బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు దరఖాస్తుదారుడికి సంబంధించి చాలా ఆర్థిక విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. కొన్నిసార్లు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ లోన్ రాకపోవచ్చు. ఇంటి రుణాల విషయంలో క్రెడిట్ స్కోర్ ఒక్కటే ప్రామాణికంగా చూడరు. దీంట్లో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. హోమ్ లోన్ కోసం అప్లై చేసుకునే వ్యక్తికి అప్పటికే వేర్వేరు ఈఎంఐలు ఉంటే వారికి లోన్ వచ్చే అవకాశం తక్కువ. వచ్చే జీతానికి కట్టే ఈఎంఐ మధ్య తేడా ఎక్కువ ఉన్నా లోన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రుణాలు తీసుకొని రీపేమెంట్స్ చేయని వారికి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్తో మొత్తం దారులు మూసుకుపోతాయి. అలాగే ఇంటి రుణం మంజూరు చేసే విషయంలో బ్యాంకులు చూసే మరో ముఖ్యమైన అంశం వయసు. 30 నుంచి 50 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపిస్తాయి. రుణాన్ని తిరిగి చెల్లించే ఆదాయ మార్గాలు, శక్తి సామర్థ్యాలు ఈ వయసులో ఉన్నవారికి ఎక్కువగా ఉంటాయని బ్యాంకులు భావిస్తాయి. ఇంటి రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు మన ట్రాక్ రికార్డును పరిశీలిస్తాయి. తరచూ ఉద్యోగాలు మారుతుంటే రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపించవు. కనీసం 3 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరిస్తాయి. ఒక సంస్థలో నిలకడగా ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, డాక్టర్లకు హోమ్ లోన్ పొందడం అంత కష్టం కాకపోయినప్పటికీ స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. వారి అకౌంట్ స్టేట్మెంట్, ఐటీఆర్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుడి జీవిత భాగస్వామి ఆదాయాన్ని బట్టి ఉమ్మడిగా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల రుణ అర్హత పెరిగి ఎక్కువ మొత్తంలో రుణం మంజూరయ్యే అవకాశం ఉంటుంది. భార్య పేరు మీద ఇంటి రుణం మంజూరైతే వడ్డీ సాధారణ రేటు కంటే తక్కువగా ఉంటుంది. ఈ అర్హతలన్నీ మీకున్నట్లయితే హోమ్ లోన్ కు వెళ్ళొచ్చు. హోమ్ లోన్ కి వెళ్లే ముందు మీ క్రెడిట్ స్కోర్ 700కు తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. గత 6 నెలల్లో ప్రతి నెల మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీరు కట్టబోయే ఈఎంఐకు సరిపడా ఉండాలి. కనీసం ఇంటి విలువలో 20% డౌన్ పేమెంట్గా చెల్లించాల్సి ఉంటుంది. 50 లక్షల గృహ రుణానికి 20 ఏళ్ల కాల వ్యవధిలో ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సుమారుగా 45,000 రూపాయలు ఈఎంఐ ఉంటుంది. కట్టగలిగే స్తోమత ఉన్నవారే ఇంటి రుణానికి వెళ్ళాలి. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఖర్చులతో పాటు ఇంటి రుణం తీసుకునేవారు టైటిల్ డీడ్కు సంబంధించి ఎంఓడిటి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భరించాలి. చివరిగా వివిధ ప్రభుత్వ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు పరిశీలించి ఫ్లోటింగ్, ఫిక్స్డ్ వడ్డీ రేట్లపై అవగాహనతో ముందుకెళ్లాలి. ముఖ్యంగా బ్యాంకులు పండుగ సీజన్లలో ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తుంటాయి. అన్ని విషయాలు పరిశీలించిన తరువాత గృహ రుణానికి అప్లై చేసుకోవాలి.